ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఆవు నెయ్యి కంటే పంది కొవ్వు చాలా విలువైంది. ఆవు నెయ్యి 320 రూపాయలు ఉంటే కేజీ, పంది కొవ్వు 1400 రూపాయలు ఉందని సెలవిచ్చారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి గురించి దాదాపు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అనుకుంటా. ఆయన తెలిసి చెప్తారు, తెలియకుండా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సపోర్ట్ ఇస్తున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఇరికిస్తున్నారా అనేది కూడా క్లారిటీ లేకుండా ఉంది పరిస్థితి. ఆయన చెప్పేది ఏంటంటే, ఆవు నెయ్యి కంటే కూడా, తిరుమల లడ్డు కంటే కూడా పంది కొవ్వు ఎక్కువ విలువైంది. పంది కొవ్వుని ఎక్కువ విలువైన దాన్ని తీసుకొచ్చి తక్కువ తిరుమల లడ్డు లాంటి చిన్న దాంట్లో కలుపుతారా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు కనుక ఒకసారి వినండి, మీరే తెలుస్తుంది. ఎనిమల్ ఫ్యాట్ అంటే పిగ్ ఆయిల్. పిగ్ ఆయిల్ కలిపితే ఇట్ ఈస్ నాన్ సెన్సికల్. ది ప్రైస్ ఆఫ్ ది పిగ్ ఆయిల్ ఈస్ అబౌట్ 1400 రూపీస్ ఏ కిలో. 319 రూపాయలు కిలోకి 1400 రూపాయలకి అడల్టరేట్ చేస్తారండి. నువ్వు రాగి అని చెప్పి అమ్ముతుండవు. ఇది రాగి వస్తువు, రాగి అని అమ్ముతుండవు, రాగి బింది అని అమ్ముతుండవు. రాగి బిందెలో గోల్డ్ అడల్టరేట్ చేస్తారా, మిక్స్ చేస్తారా? పోనీ గోల్డ్ దానిలో రాగి కలపచ్చు. 319 రూపాయలు ఇచ్చే నెయ్యికి 1400 రూపాయలు అయ్యే కిలో అయ్యే ఎనిమల్ ఫ్యాట్ కలిపారంటే అసలు ఇది తల్లో తెలివుండే ఆలోచనేనా? ఎనిమల్ ఫ్యాట్ అంటే విన్నారుగా. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఇత్తడి 319 రూపాయలు ఉంది, ఆయన బంగారం 1400 రూపాయలు ఉంది అంటాడు. అంటే ఏంటంటే, తక్కువ ఉన్నటువంటి ఇత్తడి అంటే ఇక్కడ లడ్డు నెయ్యి, దీన్ని తీసుకెళ్ళి పంది కొవ్వులో కలుపుతారు నకిలీ. అయితే ఒకవేళ ఇత్తడిని తీసుకెళ్ళి బంగారంలో కలుపుతారు, కానీ బంగారు వస్తువుగా ఉన్నటువంటి పంది కొవ్వుని తీసుకొచ్చి తిరుమల లడ్డూలో తయారు చేస్తారా? ఎంత ఫూలిష్ విషయం అని సదరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పోల్చేశారు. ఆయన ఏ విధంగా పోల్చారంటే, తిరుమల లడ్డు అనేది 320 రూపాయలు కిలో, అంటే దాన్ని తయారు చేసే నెయ్యి ఆఫ్టర్ ఆల్. పంది కొవ్వు మాత్రం 1400 రూపాయలు, చాలా ఎక్కువ విలువైంది. కాబట్టి దీన్ని తీసుకెళ్లి దాంట్లో కలపరు, పంది కొవ్వును మాత్రమే చాలా విలువైంది కాబట్టి దీంట్లో కలపరు అన్నాడు. మరి దాని మీద సైంటిఫిక్గా దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి కలిపారు, ఏ విధంగా ఆయిల్ తయారు చేశారు అనేది వాళ్ళు చెప్పారు. అది ల్యాబ్ రిపోర్ట్లు కూడా ఇచ్చారు. అయితే ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఇచ్చిన దాని మీదే వచ్చినటువంటి వాదోపవాదాలు, దీని మీద ఆరోపణలు జరుగుతున్న ప్రక్రియ నేపథ్యంలో ఒకేలా కలిపామనో కలపలేదనో తక్కువ క్వాలిటీది వాడామనో దానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కడా చెప్పకుండా ఒక కాంట్రవర్షియల్ ఇష్యూను మళ్ళీ తెర మీదకు తీసుకొచ్చాడు. ఏంటంటే, ఆవు నెయ్యి కంటే కూడా పంది కొవ్వు ఎక్కువ వాల్యూ. అట్లాంటి పంది కొవ్వుని తీసుకొచ్చి దీంట్లో మేము కలపలేదు, లేకపోతే కలిపాము, లేకపోతే కలపలేదు, అట్లా ఆ విధంగా చెప్తున్నాడు. తక్కువ రేట్ అయితే కలుపుతాం కానీ ఎక్కువ రేట్ అయితే కలుపుతామా? ఇది అట్లా ఎక్కడైనా జరిగిద్దా? బంగారంలో ఇత్తడి కలిసిద్ది కానీ ఇత్తడిలో వెళ్ళి బంగారం కలిసిద్దా అని అంటే సైంటిఫిక్ లాజిక్గా మాట్లాడారు. అంటే ఇక్కడ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు అనేటటువంటి అంశం మీదే ఇక్కడ ఆంధ్రాలో కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మనోవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. భక్తుల నమ్మకాన్ని దెబ్బతీశారు అనేటటువంటి అంశానికి సంబంధించి అది జరిగిందా, జరగలేదు, ఆ తమ ప్రభుత్వంలోనే వారైనా చెప్పదలుచుకుంటే చెప్పండి, దాన్ని సైంటిఫిక్గా ఏదైనా ప్రూవ్ చేయగలను, మేము కలపలేదంటే చెప్పండి. అంతేగాని దీని మీద ఒక సిట్ విచారణకు సిద్ధమవుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సిట్ వేస్తామని కూడా చెప్పేశారు. జరుగుతున్న ప్రక్రియ జరుగుతుంది. అయితే ఒకవేళ మీరు కేంద్రానికి లేఖ రాసిన సందర్భంలో ఇక్కడ ఆవు నెయ్యి కలపామని కలపలేదనో, పంది కొవ్వు కలిపామనో కలపలేదనో దీని మీద కావాలంటే ఉన్నత స్థాయి విచారణ చేయండి, సిబిఐ విచారణ చేయండి, లేకపోతే కేంద్రం దర్యాప్తు చేయండి, సిట్టింగ్ జడ్జి వేయండి అనే అంశం మీరు ఎందుకు కేంద్రానికి కోరలేదు? అటువంటి సలహాలు మీరు ఎందుకు ఇవ్వలేదు? మళ్ళీ ఇవాళ మాత్రం ఆవు నెయ్యిని పంది కొవ్వుని కంపారిజన్ చేస్తాడు. ఏది ఎక్కువ వాల్యూ అంటాడు. ఆవు పాలు వాల్యూ ఎక్కువ, లేకపోతే ఆవు నెయ్యి వాల్యూ ఎక్కువ, లేకపోతే కొన్ని పంది కొవ్వు వాల్యూ ఎక్కువ అని ఆయన బేరీజ్ వేసి చెప్తున్నాడు. అసలు దానికి దీనికి అసలు పొంతనుందా? పంది కొవ్వు కలిపారా కలపలేదా అనే దానికి మాత్రమే క్లారిటీ ఇవ్వాలి. కానీ దీనికంటే అదే వాల్యూ ఎక్కువ, దానికంటే ఇదే వాల్యూ ఎక్కువ కాబట్టి దీన్ని దాంట్లో కలపం, దాన్ని దీంట్లో కలపం, ఇది ఫూలిష్ అని అన్నాడు. ఈయనే ఫూలిష్గా మాట్లాడుతున్నాడు. హిందూ భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నాడు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు. గతంలో కదా మనం చూసాం, చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో అరెస్ట్ చేసిన సందర్భాల్లో ఆయన పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి అనేవాడు ఒక్కసారిగా తెర మీదకి వచ్చేశారు. ఆయనే జగన్మోహన్ రెడ్డికిను లేకపోతే న్యాయానికి సంబంధించి ఏకైక బిందువులాగా మాట్లాడారు. విజయవాడలో సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు దోషి అని చెప్పారు. హైదరాబాద్లో మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు దోషి దొంగ అందుకే అరెస్ట్ చేసే ఉన్నాడు. ఇవన్నీ కాకుండా ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టేసి మీడియా వాళ్ళందరి ముందు చంద్రబాబు నాయుడు దొంగ అని చెప్పి ప్రూవ్ చేసి దొంగ అని చెప్పి అందుకే ప్రూవ్ అయింది, అందుకే మేము అరెస్ట్ చేసామని చెప్పాడు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పట్లేదు? ఆ కేసు విషయాన్ని గురించి మరి పక్కన ఎందుకు పోయింది? ఆ కేసు అది పక్కన పెట్టారు. అట్లా ఆ విధంగా తెర మీదకి వచ్చినటువంటి పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని పూర్తి స్థాయిలో దెబ్బ కొట్టే విధంగా హిందువుల మనోభావాలను పూర్తిగా నాశనం చేసే విధంగా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి మాట్లాడాడు. నిన్న మొన్నటి వరకు కూడా వైసీపీ పార్టీ మీద కొంత మేరకు కొంతమందిలో అభిమానం ఉన్నప్పటికీ కూడా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇవి తీవ్రని మనోవేదన గురి చేశాయి. వెండి, ఇత్తడి, బంగారం పోల్చాడు. మరి లడ్డు, తిరుమల లడ్డు ఏదైతే ఉందో, ఆవు నెయ్యితో తయారు చేసేటటువంటి లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డూని మళ్ళీ పందికోవతో పోల్చాడు. పందికోవ రేట్ ఎక్కువ, ఆవు నెయ్యి రేటు తక్కువ కాబట్టి మేము దాంట్లో కలపం, ఇది జరగలేదు ఏదో చెప్తున్నారు. అసలు ఈ పోలిక అటు ఇటు పోలిక అనేది సరైనదేనా? హిందూ భక్తులకు సంబంధించి ఇంతమంది మాట్లాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్వామీజీలు కానీ మిగతా వాళ్ళు కానీ ప్రతిరోజు కూడా గొల్లుమని చెప్పి వచ్చేటటువంటి స్వామీజీలు ఉన్నారు. వాళ్ళు కానీ వీళ్ళెవరూ కూడా మాట్లాడట్లేదు, ఇంతవరకు నోరు విప్పలేదు. తిరుమల లడ్డు వివాదం విషయంలో వారు ఎందుకు ఇంతవరకు ఏం మాట్లాడట్లేదో తెలియట్లేదు. సహజంగా బీజేపీ వాళ్ళు కూడా తీవ్రంగా స్పందించేవాళ్ళు. వాళ్ళ స్పందన కూడా కొంతమేరకు తగ్గిందేమో అని అనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద ఆరోపణలు చేసిన నేపథ్యంలో దాని మీద ఆధారాలు ఉన్నాయంటూ కూడా బేసిక్ ఆధారాలు చూపిస్తూ దాని మీద సిట్టు విచారణ చేయడానికి సిద్ధపడుతున్న తరుణంలో పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఆ బాధ ఏదైతే ఉందో దాన్ని ఆ గాయాన్ని మళ్ళీ రాళ్లు పెట్టి కొట్టినట్టు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చేశారు. తిరుమల లడ్డు కంటే కూడా పంది కొవ్వు వాల్యూ ఎక్కువ, ఇది 320 ఉంటే అది 400 ఉంది, అట్లా కంపారిజన్ చేసి మాట్లాడి ఇది చాలా తప్పిదమైనటువంటి విషయం, చాలా ఖండించాల్సినటువంటి విషయం. ఇది ఆ పార్టీకి సంబంధించినటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్గా కేసులు వేసే ప్రక్రియలో ఆయన మాట్లాడిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని వైసీపీ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చాలా బాధాకరం, ఇవి చాలా దుమారం లేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆవు నెయ్యిని ఎంత పవిత్రంగా చూస్తామో ఆ పవిత్రంగానే చూడాలి, కానీ పంది కొవ్వుని పోల్చడం అనేది సరికాదు. ఆ పంది ఆయిల్ని కొవ్వుని యానిమల్ కొవ్వుని చాలా ఎక్కువ అంట ఈయన భాషలో. ఆవు నెయ్యి కంటే కూడా యానిమల్ కొవ్వు అనేది చాలా కాస్ట్లీ ఉంది కాబట్టి అది చాలా కలపడానికి కుదరదు, అది మేము కలపలేదు. ఇంకా మరి అది కలపలేదంట, మరి ఇంకా వేరేది ఏదైనా కలిపారా?
ఓకే, మొత్తానికైతే పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చాలా క్షమించరానివిగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. రాబోయే రోజుల్లో ఇది ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది అనేది వేచి చూడాలి. అదేవిధంగా ఇప్పటికే చాలా మంది కూడా ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలను కూడా తీవ్రంగా ఆక్షేపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఏ దారికి ఇది దారి తీస్తుంది అనేది పొన్నవోలు సుధాకర్ రెడ్డి యొక్క వ్యాఖ్యలు మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. నమస్తే.